బొత్స ఝాన్సీ గారు తెలుసా? తెలుసండి. ఎవరమ్మా ఆవిడ? ఆవిడ ఎంపీగా 2 సార్లు చేశారని పేరు ప్రత్యక్షలు ఉండి మంచి వ్యక్తిని తేవాలని ఆవిడ తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత మంచి వ్యక్తులు, ఎంత ప్రజల్లో మనుషులనే కదండి ఝాన్సీని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చాడంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి అవినీతి చేయని మనిషి, మంచి లెక్కచ్చగా ఉండి ప్రజలకు సేవ చేసే మనిషి అని ఆయన మనసు ఎప్పుడైతే అనుకుంటాడో వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు. ఆయన్ని సపోర్ట్ చేయమని అడుగుతాడు. బీసీ మహిళ కదమ్మా. బీసీ మహిళ. మేము బీసీ ఓటేసి కావును గెలిపించుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మేము సాధారణ ఇంట్లో ఉంటాం. మేము వేసిందే కాక మేము ఏమంటామంటే ఒక ఎంపీగా ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ అందరినీ చూసే వ్యక్తి. ఎవరు ఇప్పుడు చూసారా, ఇదివరకు ఎవరెవరు చేశారో మనకు తెలియదు, కానీ ఎంపీకి ఇప్పుడు 2 సార్లు గెలిచి ప్రజలకి న్యాయం చేసింది కాబట్టి మళ్ళీ మన జగన్ అన్న ఆవిడని తీసుకొచ్చి పెట్టారు అంటే ఆవిడ మీద ఎంత మంచి అభిప్రాయం, ఎంత ప్రజల్లో ఉన్న మనిషి అన్న ఒకే ఒక్క నిదానంతో మనం తీసుకొచ్చే పెట్టారు. ఆ మనిషిని మేము గెలిపించుకుంటాము. ఆవిడ్ని మేము గెలవడానికి మా వంతు కృషి చేస్తాము. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. గెలిపించుకుంటాం. ఎందుకంటే అండి నిజంగా ఒక మహిళకి ఇచ్చారండి. ఆ మహిళకి ఇచ్చారు అంటే మహిళకి ఇచ్చారు అని కాదు, ఆ మహిళ ఎలాంటి వ్యక్తి, ఒక గృహిణి, అందరి సామక బాధలు తెలుసుకునే ఒక మంచి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనకు అప్పచెప్పినప్పుడు మన బాధ్యతకి ఏంటండి, విశాఖకి మన ఎంఏ సత్యనారాయణ గారు చేశారంటే ఆ మంచి వ్యక్తిని, అలాంటి మంచి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. పిలిస్తే పలికే వాళ్ళని మళ్ళీ గెలిపించుకుంటాం పక్క. మా ఓటు ఆవిడకే, మా పక్కింటి వాళ్ళ ఓటు కూడా ఆవిడకే వేపిస్తాం. ఒక బీసీ మహిళకి బొత్స ఝాన్సీ గారికి విశాఖ ఎంపీగా ప్రకటించారు కదా, ఎంపీగా గెలుస్తారా? తప్పకుండా గెలుస్తారండి. ఆవిడ చాలా మంచి వ్యక్తి అని విన్నాను. చాలా చదువుకున్న వ్యక్తి, అడ్వకేట్ కూడా. ఆవిడ మంచి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి అని తెలిసింది. అందువల్ల తప్పకుండా ఆవిడ గెలుస్తారండి. అదే ఒక బీసీ మహిళకి ఇచ్చారు, ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఎంవివి సత్యనారాయణ గారికి ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు బొత్స ఝాన్సీ గారికి కూడా అలాగే సపోర్ట్ చేసి గెలిపిస్తారండి విశాఖ ప్రజలు అయితే మాత్రం. ఆవిడ అంటే నాన్ లోకల్ అని, లేకపోతే గెలిచే సామర్థ్యం లేదు, ఇక్కడ టీడీపీ కంచుకోట అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారమ్మా అది? అప్పుడు టీడీపీ కంచుకోట అనేసి 4 నియోజకవర్గాలు టీడీపీ వచ్చినా వైఎస్ఆర్ మాత్రం ఎంపీ వచ్చింది కదండి. అలాగే ఇప్పుడు కూడా మనకి వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళనే చూస్తారండి ప్రజలు. ఎక్కడి నుంచో వచ్చారు, స్థానికులు కాదు, ఇలాంటివి ఏం చూడరండి. వ్యక్తి మంచి అయితే చాలు. అందులోని మహిళ, ఆవిడ మంచి వ్యక్తి అని విన్నాము. ఏదైనా సమస్య ఉంది అని ఒక 10 మంది వెళ్ళి మాకు ఇది సమస్య ఉంది అమ్మా అనేసి అంటే అది ఎంత దూరమైన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తారట అని మేము విన్నాము. అటువంటి మహిళ బీసీ మహిళకి ఇవ్వడం మాకు కూడా చాలా ఆనందకరం. మా మైనార్టీ వాళ్ళు అయితే మాత్రం ప్రతి ఒక్క మైనార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మావైతే ఆర్లోని చాలా ఒక 2000, 3000 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా కంపల్సరీ జగన్ గారికి పడతాయండి. ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది.